తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం చేపట్టే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మాజీ మేయర్ సురేష్ బాబులు పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కడప నగరంలో వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినటి నుంచి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అనేక హామీలతో రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేశారని, జగన్మోహన్ రెడ్డి తెచ్చిన మెడికల్ కాలేజీలను కమిషన్ల కోసం ప్రైవేటు పరం చేసుకోవాలనుకోవడం దారుణమని అన్నారు. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి సుమారుగా 18 మాసాలు కావస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఈ రాష్ట్రంలోనే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు దృష్టిలో పెట్టుకుని వాళ్ళకందరికీ కూడా మెడికల్ వైద్యాన్ని అందించాలి, మెడికల్ విద్యను అందించాలి అనే ఆలోచనలో భాగంగానే 17 ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి ఈ రాష్ట్రానికి ప్రతి జిల్లాకు ఒకటి మెడికల్ కాలేజీ ఉండాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. తీసుకురావడమే కాకుండా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే 7 మెడికల్ కాలేజీలకు సంబంధించి పూర్తిగా 100కు 100% ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగింది. ఒక్కొక్క మెడికల్ కాలేజీల్లో 150 మంది విద్యార్థులతో ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. మిగతా ఏదైతే 10 మెడికల్ కాలేజీ ఉన్నాయో దానికి సంబంధించి సుమారుగా 50 నుంచి 60% బిల్డింగ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బ్యాలెన్స్ పనులను పూర్తి చేసి ఆ 10 మెడికల్ కాలేజీల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకోకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాలేజీల్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దాంట్లో భాగంగానే కడప నియోజకవర్గంలో కూడా అన్ని ప్రాంతాల్లో అన్ని డివిజన్స్ లో కూడా సంతకాల సేకరణ కార్యక్రమం ఉన్మానంగా జరుగుతుంది. 7 రోడ్ సర్కిల్లో అక్కడ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. చాలా మంది పాత బస్ స్టాండ్ వరకు నిరుపేదలు, ఫ్రూట్ మర్చెంట్స్ వాళ్ళందరి కాడికి వచ్చి ఈ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా మేము సైతం అని చెప్పి వాళ్ళందరూ కూడా సంతకాలు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మేమంతా దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఒకటే ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మంచి ఆశయంతో ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలోనే విద్యార్థులకు మేలు చేయాలి, ఆ ప్రాంతంలోని పేద ప్రజలకందరికీ కూడా మెరుగైన వైద్యాన్ని అందించాలని ఒక సదుద్దేశంతో ప్రారంభించిన మెడికల్ కాలేజీలను ఇది ప్రైవేటీకరణ చేయడానికి మేము ససేరి మీద ఒప్పుకోము. ఖచ్చితంగా మేము పూర్తిగా దీనికి వ్యతిరేకిస్తున్నాము. ప్రజల్ని కూడా కలుపుకొని ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కోటి సంతకాలతో ఈ ప్రభుత్వం దిగి వచ్చి ఖచ్చితంగా ప్రైవేటీకరణకు ఆపాలి అని చెప్పి కూడా మా ప్రధానమైన డిమాండ్. అది చేయకపోతే ఖచ్చితంగా రాబో రోజుల్లో ప్రజల్ని భాగ్యస్వాములు చేసుకుని ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజల్ని భాగ్యస్వాములు చేసుకుని అన్ని రాజకీయ పక్షాలని కలుపుకొని అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుట్టామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరైతే కార్పొరేట్ సంస్థలు ఈ మెడికల్ కాలేజీలు తీసుకోవడానికి ముందడుగు వేస్తున్నాయో వాళ్ళకు కూడా మేము హెచ్చరిస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త. మీరు ఎవరన్నా ఈ మెడికల్ కాలేజీలు తీసుకున్నారంటే మీరు ఇబ్బంది పడతారు. మా నాయకుడు చెప్పాడు, భవిష్యత్తులో మా ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ ఆ కాలేజీల్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్ నిర్వహించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కోటి సంతకాల సేకరణ తర్వాత రేపు 12వ తేదీ జరగబోయే పెద్ద ర్యాలీ కడపలో ఉంది. ఆ ర్యాలీలో కూడా మేము విన్నవించుకునేది ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఎవరైతే ఈ పీపీ విధానాన్ని ముందుకు వచ్చి తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. తప్పకుండా 29లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. మీరు ఏ కార్యక్రమం చేపడతారో తీసుకోవాలని ముందుకు వస్తున్నారో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇది పేద బలహీన బడుగు వర్గాల జీవితాలకు సంబంధించింది, వారి బిడ్డల యొక్క ఆశయాలకు సంబంధించింది. ప్రతి పేదవాడు కూడా వైద్యం ఉచితంగా దొరకాలనే ఒక మంచి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని సంపూర్ణంగా మేము మద్దతిస్తున్నాం, ప్రజలందరూ మద్దతిస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నటుడు అర్జున్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఎప్పుడు నేను వచ్చేది అనేది చాలా విశేషం. ఇక్కడికి రావడమే విశేషం. బట్ ఈసారి ఒక 3-4 ఇయర్స్ నుంచి రాలేకపోయాను. సో ఈ ఇయర్ మళ్ళా భాగ్యం కలిగింది. ఇంకొక విశేషం ఏంటంటే నా ఫుల్ ఫ్యామిలీతో వచ్చాను ఈసారి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. యాజ్ ఆల్వేస్ ఇక్కడ వస్తే ఒక మంచి వైబ్ ఎప్పుడు ఉంటుంది. అండ్ ఈ ఇయర్ వేరే సీతాపయణం అనే ఒక సినిమా నేను రిలీజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తున్నాను. నేను డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసేది. సో అది ఇంకొక ముఖ్య కారణం రావడానికి. సో అందరి భక్తులందరికీ, ఆంధ్ర ప్రజలందరికీ, తెలంగాణ అందరికీ ఆ దేవుడు ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు. అంతర్రాష్ట్ర దొంగ తానేదర్ సింగ్ ను తెలంగాణలోని వికారాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. సౌత్ సెంటర్ రైల్వే పరిధిలో రైళ్లలో దొంగతనాలు, దోపిడీలు చేస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్న తానేదర్ సింగ్ ను పట్టుకున్నట్లు రైల్వే ఎస్పీ చందన దీప్తి తెలియజేశారు. లాలాగూడ ఎస్పీ ఆఫీసులో ఆయన వివరాలను మీడియాకు వెల్లడించారు. చోరీలు, గంజాయి స్మగ్లింగ్ లో ఆరితేరిన తానేదర్ పై 2004 నుంచి ఇప్పటి వరకు 62 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. About detection of several cases of offender, interstate robbery offender ని పట్టుకోవడం జరిగింది. ఇతని పేరు తానేదార్ సింగ్. ఇతను చేసేటటువంటి ఆఫెన్సెస్ దే ఆర్ వెరీ గ్రూసమ్ ఇన్ నేచర్. ప్రాపర్టీ కోసము ప్యాసింజర్స్ ని బెదిరించడము, అండ్ వాళ్ళు రెసిస్టెన్స్ చూపించినప్పుడు బ్లేడ్ తీసుకుని వాళ్ళని కట్ చేయడము, ఇంజరీ చేసిన తర్వాత వాళ్ళు బ్యాక్ ఆఫ్ అయిన తర్వాత ప్రాపర్టీ తీసుకుని ట్రైన్ నుంచి ఎస్కేప్ అవ్వడము, ఇలాంటివి సెవెరల్ ఆఫెన్సెస్ ఇతను చేయడం జరిగింది. అండ్ తానేదార్ సింగ్ అనేటటువంటి వ్యక్తి, ఇతను ఈజ్ ఎ వెరీ నోటోరియస్ ఇంటర్ స్టేట్ ఆపరేటింగ్ ప్రీవియస్ ఆఫెండర్ ఆల్సో. ఈయన జైలు నుంచి మార్చ్ లో బయటికి రావడం జరిగింది. తర్వాతనే చాలా ఆఫెన్సెస్ చేశాడు. అయితే మనకి ప్రస్తుతం 12 offenses I believe నిర్ధారించడం జరిగింది. మన స్టేట్ లో 12 అండ్ కర్ణాటక అండ్ అదర్ ప్లేసెస్ లో కూడా ఆఫెన్సెస్ చేయడం జరిగింది. సో మీకు ప్రెస్ నోట్ ఐ బిలీవ్ యూ గాట్ వన్ ప్రెస్ నోట్ లో వీ హావ్ గివెన్ సమ్ డీటెయిల్స్. అయితే 2004 లో ఇతను 3rd స్టాండర్డ్ వరకు చదువుకొని తర్వాత 2004 లో పూణే రైల్వే స్టేషన్ లో స్నాక్స్, సిగరెట్స్ లాంటివి అమ్ముకుంటూ ప్యాసింజర్స్ ని అబ్జర్వ్ చేసి అక్కడ పిక్ పాకెటర్స్ తో ఫ్రెండ్షిప్ చేసుకుని వాళ్ళు ఏ టైంలో కొంచెం రిలాక్స్ ఉంటారు అదంతా తెలుసుకుని ఆఫెన్సెస్ చేయడము ఇదంతా స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఇతను వికారాబాద్ లో కూడా చాలా రోజులు ఉండడం జరిగింది. అండ్ వికారాబాద్, సికింద్రాబాద్, పూణే ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువగా ఆఫెన్సెస్ చేశాడు. 2007 లో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ అండర్ క్రైమ్ నెంబర్ 640/2007 అండ్ 102 సెక్షన్ CRPC ఫర్ థెఫ్ట్ ఇన్ వికారాబాద్ ట్రైన్స్ దాంట్లో అరెస్ట్ అవడం జరిగింది. 2012 లో షోలాపూర్ రైల్వే స్టేషన్ అరెస్ట్ చేశారు. 2014 లో ఒక గ్యాంగ్ ని తయారు చేసుకొని ఒక పిస్టల్ కూడా కొనుక్కొని రాబరీస్ చేయడం జరిగింది. ట్రైన్స్ లో ప్యాసింజర్స్ ని అటాక్ చేయడం ఇతని ఎంఓ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో. తర్వాత అప్ టు 2019 మల్టిపుల్ థెఫ్ట్స్ ఇన్ వికారాబాద్, రాయచూర్, జహీరాబాద్ ఏరియాస్. వికారాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ నుంచి ఇతను ఒకసారి ఎస్కేప్ కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
కుప్పాన్ని ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు ఒకే రోజు 7 భారీ పరిశ్రమలకు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి. తిరుపతిలో అటవీ ప్రాంతాలు గోదాంలను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ ఆపరేషన్ మొదలైతే ఆగదని ఎర్రచందనం స్మగ్లర్లకు స్ట్రాంగ్ వార్నింగ్. పాలనా వైఫల్యాలు ప్రశ్నిస్తున్న వారిపై చంద్రబాబు అక్రమ కేసులు పెట్టడం నియంతృత్వ పోకడలకు నిదర్శనం. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఫైర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు అర్జున్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.